బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓ పథకం ప్రకారం కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ రెండు పార్టీలు తెలంగాణని అప్పుల్లో ముంచేశాయని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేంద్రంపై నిందలు వేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన ఏమంటారంటే హైటెక్ సిటీ నేనే తీసుకొచ్చినా, కంపెనీలు నేనే పట్టుకొచ్చినా, కంపెనీలు ఈ రాష్ట్రం ఒక నుంచి ఎవరు రాడు, విదేశీ కంపెనీలు ఎవరి నుంచి వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, దానివల్ల ఇంటికి వస్తాయి. నువ్వు తీసుకొచ్చినావు, అసలు ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలంటే దానికి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నేనే చేసిన ఏమి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఏమి అని అంటారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సహకరిస్తారు గత ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పైంది. ప్రభుత్వానికి పైసలు లేవు, పాలించేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఈ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టాలి.